ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మన ఉదయం నిద్ర లేవగానే ఎవ్వరితో మాట్లాడక ముందు దేవునితో మాట్లాడాలి. ఎవ్వరిని చూడక ముందు దేవుని ముఖదర్శనం చేసుకోవాలి. ఎవరికి సమయాన్ని ఇవ్వక ముందు దేవుడితో మనం సమయాన్ని గడిపేవారిగా ఉండాలి. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికేవారిగా ఉండాలి. ఉదయం నిద్ర లేవగానే మనం సమయం ఆయనతో గడిపితే ఈ రోజంతా కూడా దేవుని కాపుదల, కృప మన మీద అనుగ్రహించబడుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట 5వ కీర్తన 11వ వచనము. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఎవరైతే మన దేవుడిని ఆశ్రయిస్తారో వారందరూ కూడా సంతోషిస్తారు. వారందరినీ కూడా దేవుడు కాపాడుతారని నమ్ముతారు. వారు నిత్యము కూడా ఆనంద ధ్వని చేస్తారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. దేవుడిని తెలుసుకున్న మనందరం కూడా మొదటగా దేవుడికి స్థానాన్ని ఇచ్చేవారుగా ఉండాలి. మనం మొదటగా దేవుణ్ణి ఆశ్రయించేవారుగా ఉండాలి. నిజంగా మరి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారందరికీ కూడా దేవుడు సెలవిస్తున్న మాట, దేవుణ్ణి ఆశ్రయించే వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆమెన్. వారిని దేవుడు తప్పకుండా కాపాడుతారు. మరి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి నెమ్మది కలుగుతుంది. ఆమెన్. మరి దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వారు వర్ధిల్లుతారు. హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. మరి ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో ఆశ్చర్యమైన కార్యములను, ఆశ్చర్యమైన సహాయాన్ని వారు పొందుకుంటారు. ఏలియా గారు మరి కాకుల ద్వారా పోషించబడ్డారంటే కేవలం ఆయన దేవుణ్ణి ఆశ్రయించినందుకే. నెమ్మది కలుగుతుంది దేవుణ్ణి ఆశ్రయించి వారికి. పరిపూర్ణంగా వారు వర్ధిల్లుతారు. నిజంగా మరి ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వారి నిత్యము సంతోషగానము చేసేవారుగా ఉంటారు. ఆనందధ్వని చేసేవారుగా ఉంటారు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనందరం కూడా దేవుని ఆశ్రయిద్దాం. దేవుడిచ్చే సంతోషాన్ని పొందుకుంటాం. మన కాపాడే దేవుడు కొనుకొడు కాబట్టి, మన నిద్రపోడు కొనుకొడు కాబట్టి మన దేవుడైన యెహోవాని మనం నమ్ముకుందాం. దేవుడికే మహిమ కలుగును గాక. నువ్వెవరైనా సరే నువ్వు దేవుని ఆశ్రయిస్తే నువ్వు సంతోషించేటట్టుగా దేవుడు నిన్ను చేస్తారు. నీకు నెమ్మదిని అనుగ్రహిస్తారు. నీవు వర్ధిల్లినట్లు నీకు సహాయము చేస్తారు. దేవుడికే మహిమ కలుగును గాక. మనందరం కూడా దేవుని ఆశ్రయిద్దాం. వారిచ్చే సంతోషాన్ని మనందరం కూడా పొందుకుందాం. నిత్యము ఆనందధ్వని మనందరం కూడా చేద్దాం. దయచేసి ప్రార్థనలు ఏకీభవించండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలంనైనా మీరు మాతో మాట్లాడారు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు, నీవే మమ్మల్ని కాపాడుతావు కనుక మేము నిత్యము ఆనందధ్వని చేస్తాము అని మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నేను మిమ్మల్ని ఆశ్రయించినట్లు మీరు మాకు సహాయం చేయండి. ఎలాంటి సందర్భంలో ఉన్నా మేము ఎవరిమైనా కానీ మీ కృప వలన మేము ఇలా ఉన్నామని మిమ్మల్ని ఆశ్రయించి కృపను మీరు మాకు అనుగ్రహించండి. మాకు ఎల్లప్పుడూ మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారికి కావలసిన కాపుదల, కృప మీరు అనుగ్రహించండి. చిన్న బిడ్డ మొదలుకుని వృద్ధుల వరకు ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని గర్భఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. గర్భంతో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని నెల నిండేంత వరకు మీ కాపుదల, కృప అనుగ్రహించండి. వివాహం కాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. మరి ముఖ్యంగా దేవా, మీ కొందనాలు, స్తోత్రాలు. బలహీనంగా ఉన్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని మీ బలంతోనైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. అప్పులతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకుని అప్పుల నుంచి విడుదల అనుగ్రహించండి. ప్రభా, మీకు స్తోత్రాలు. సమాధానం లేక ఇబ్బంది పడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకుని మీరే వారిని పట్టించుకుని కాపుదల, కృప అనుగ్రహించి సమాధానాన్ని అనుగ్రహించండి. సమాధానకర్త అయిన ఉన్న దేవుడ ప్రతి ఒక్కరికి మీరు సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రభువా,
మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మందు ప్రతి బిడ్డని నిశ్చయంగానైనా మీరు నేను ఆశీర్వదించండి ప్రభువా. మీకు వందనాలు. ప్రతి బిడ్డ మిమ్మల్ని ఆశ్రయించినట్లు నేను మీరు మాకు సహాయం చేయండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలను నేను మీరు జరిగించండి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అవసరతను నేను మీరు తీర్చి వారికి కావలసిన కాపుదల కృప నేను మీరే అనుగ్రహిస్తారని, మేమందరమునైనా మీ యందు భయభక్తులతో జీవించినట్లు మీరు సహాయం చేస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.